నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమస్యలలో ఇబ్బందికర పరిస్థితులలో ఉన్న మహిళల కోసం ప్రవేశపెట్టిన సఖీ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ పిలుపు. ఆయన కుంచె కదిలిస్తే కళాఖండం సాక్షాత్కరిస్తుంది. కాన్వాస్పై రమణీయ దృశ్యాలు దర్శనమిస్తాయి. సినీ పబ్లిసిటీ డిజైనర్ మల్లిక్తో సత్య చిట్చాట్. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్. సమస్యలలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న మహిళల కోసం ప్రారంభించిన 181 సేవలు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. సఖీ నిర్వహణ కమిటీ సమావేశంలో జేసీ పథకాల వివరాలను వెల్లడించారు. సఖీ సేవలు ప్రయోజనాల గురించి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల వారు సమన్వయంతో పనిచేసుకుని బాధిత మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. బాధితులను పూర్తిగా ఆదరించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి రాజా వెంకటాద్రి, ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి నాయకురాలు టి అరుణ, డిపిఓ ప్రసాదరావు, డిఎస్పీ మరియదాసు, ఆర్ఎంఓ సుబ్బారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐటీడీఏ కూడా ఉండిందా? అవును సార్, చెప్పాం సార్, కానీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఫ్రీక్వెంట్గా అక్కడ గ్యాదర్ అవుతూ ఉంటారు కూడా. ఏ మీటింగ్ వచ్చినా మనకు రేపు జన్మభూమిలో కూడా ఐటమ్ పెట్టి పాంప్లెట్స్ ఏమన్నా ఉంటే జన్మభూమిలో చేస్తే మనకి ప్రాపర్గా ముందు పబ్లిసిటీ ఉంటుంది సార్. ఆ టోల్ ఫ్రీ నెంబరు పబ్లిసిటీ మెడికల్కి ఎలాగ టోల్ ఫ్రీ ఉందో దీనికి కూడా టోల్ ఫ్రీకి అంత విలేజెస్లోనే బయట ప్రాపర్గా ఉంటుంది. ఇది పర్పస్ అవ్వదు. ఒంగోలులోని నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాథ్స్ ఎక్స్పో మరియు మ్యాజిక్ స్క్వేర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఎల్వి రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వింగ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు చింతపల్లి రామకృష్ణ, డైరెక్టర్ ఉదయ జానకి లక్ష్మి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు. వింగ్స్ హోమ్ నందు చదువుకునే బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుష్టు వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా టూ టౌన్ సిఐ దేవప్రభాకర్, డాక్టర్ సీతారామయ్య, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మనకు కలిగేటువంటి భద్రత కొంతే, రక్షణలో కలిగేటువంటి భద్రత అది ఎన్నటికీ చెరిగిపోదు. మనుషునికి బయట నుండే మనకు సమస్యలు అనుకుంటాము, కానీ హృదయ అంతర్భాగాల్లో ఒక్కసారి మన హృదయాలు నింపితే ఎంతమంది కన్నీరు కారుస్తారో తెలుసా అండి? అందరికీ ఉన్నాయి, లోపల ఉన్నాయి, దాచుకుంటూ ఉన్నాం ఆ కన్నీరు. ఒక్కసారి యేసయ్య మన హృదయాల్లోకి వస్తే ఆ కన్నీటినంతా తీసివేసి మనకు శాంతికరమైనటువంటి జలముల ఎత్తుకు ఆయన మనల్ని నడిపిస్తాడు.
మనం యేసయ్యను నమ్మితే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమిటంటే, అరణ్యములో నీకు దారిని అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ పేరును బట్టి ఆ నిత్యుడైనటువంటి తండ్రిని, ఆయన యొక్క జనన విధానాన్ని మనం ఈ క్రిస్మస్ దినాన జరుపుకుంటూ ఉన్నాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనమందరము తీపితో అంటే కేక్ కటింగ్ ద్వారా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి సాహితీ మిత్రులు కుర్రా ప్రసాద్ గారు వేదిక మీదకి రా. తెలియాడుతుంది. మరి అదే మతం యొక్క సారాంశం. ప్రముఖ గణిత శాస్త్ర నిపుణుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా కొత్తపట్నం రోడ్లోని డ్రీమ్స్ టెక్నో స్కూల్లో నేషనల్ మ్యాథ్స్ డేను ఘనంగా నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఈఓ సాల్మన్ రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ యువి లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఆయన చూపుతోనే కళాతృష్ణ తొణికిసలాడుతుంది. ఆయన గీసే పెన్సిల్ గీత కొత్త కళాకృతులను ఆవిష్కరిస్తుంది. కుంచె కదిలిస్తే కళాఖండం మన ముందు సాక్షాత్కరిస్తుంది. క్యాన్వాస్పై ఆయన గీసే దృశ్యాలు కమనీయంగా దర్శనమిస్తాయి. ఆయన సినిమాకు పబ్లిసిటీ డిజైన్ చేశాడంటే ఆ సినిమా స్వర్ణ కమలం కావాల్సిందే. ఆయన మన ఒంగోలుకు చెందిన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ మల్లిక్. ప్రఖ్యాత పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ దగ్గర చేరి తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న మల్లిక్ అనతి కాలంలోనే 400 సినిమాలకు పైగా పబ్లిసిటీ డిజైనింగ్ చేయటమే కాకుండా 8 భారతీయ భాషల చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్గా పనిచేశాడు. కళా తపస్వి కె విశ్వనాథ్ మల్లిక్లో ఉన్న సృజనాత్మకతను గమనించి శృతిలయలకు అవకాశం కల్పిస్తే స్వయం కృషితో ఎదిగి స్వాతిముత్యంలాగా శుభ సంకల్పంతో స్వాతికిరణంలాగా తెలుగు సినిమా రంగంలో ఎదిగారు. ప్రతి సినిమాకి ఆయువు పట్టు లాంటిది పబ్లిసిటీ డిజైన్. ఈ పబ్లిసిటీ డిజైన్లో అద్భుతమైనటువంటి క్రియేటివిటీని చూపించి ఎన్నో సినిమాలు, విజయవంతమైన సినిమాలకి పనిచేసినటువంటి వ్యక్తి మల్లికార్జున గారు. మల్లిక్గా మన సినీ పరిశ్రమలో సుపరిచితులు. మన ఒంగోలు వాసి కావడం నిజంగా ఒంగోలు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. వారు చేసినటువంటి సినిమాలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించడమే కాకుండా 400 సినిమాలకి వారు పబ్లిసిటీ డిజైనర్గా వ్యవహరించి 9 భాషల్లో పబ్లిసిటీ డిజైనర్గా వారికి అపారమైనటువంటి అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో చెప్పుకునేటటువంటి కె విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వారి దగ్గర పనిచేసి అద్భుతమైనటువంటి డిజైన్స్ ఇచ్చి ఎన్నో విజయవంతమైన సినిమాలకి పనిచేసినటువంటి మల్లిక్ గారు ఈరోజు మనకి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వారి అనుభవాల్ని మనం తెలుసుకున్నాం. మల్లిక్ గారు చెప్పండి, ముఖ్యంగా సినీ పరిశ్రమకి సినిమా విజయవంతం కావడానికి పబ్లిసిటీ డిజైన్ అనేది ప్రాణం లాంటిది. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్లోకి ఆహ్వానించేది పబ్లిసిటీ. అద్భుతంగా ఉందిరా, ఈ సినిమా రేపే చూడాలనిపించే స్థాయికి పబ్లిసిటీని తీసుకొచ్చారు. మీకంటే ముందు అద్భుతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఏ విధంగా సినీ పరిశ్రమలో ప్రవేశించారు? మా స్వగ్రామం ఒంగోలు. మేము ఉన్నటువంటి ఒంగోలు నివసిస్తున్నటువంటి ఇంటి ఓనర్ గారు తాతినేని ప్రకాశరావు గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన యొక్క పరిచయం మీదట మా గురువుగారు మెడ్రాస్లో ఈశ్వర్ గారు అని చెప్పేసి ఆయన దగ్గర నేను చేరడం అనేది జరిగి 9 సంవత్సరాలు ఆయన దగ్గర సేవ చేసి దాని తర్వాత బయటకు వచ్చి నేను సొంతగా ఈ మల్లిక్ అనేటువంటి ఒక పేరు మీద నా వృత్తిని చేసుకుంటూ వస్తున్నాను. వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటి సినిమా కె విశ్వనాథ్ గారు ఇచ్చారండి. దాని ద్వారా ఎన్నో సినిమాలు చిరంజీవి గారి కానివ్వండి, నాగార్జున గారి కానివ్వండి, వెంకటేష్ గారి, అందరూ పెద్ద వాళ్ళ సినిమాలన్నీ అన్ని 9 రకాలైన భాషల్లో అన్ని రకాలుగా, తమిళ్లో రజనీకాంత్ గారు అంతా పెద్ద వాళ్ళ సినిమాలన్నీ. అదే కాకుండా ఇట్లా ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ కూడా ఎంతోమంది చేశాను. రకరకాల భాషల్లో చేసుకుంటూ వచ్చాం. పబ్లిసిటీ డిజైనర్గా మీకు సినీ పరిశ్రమలో పబ్లిసిటీ డిజైనర్కి స్టార్ స్టేటస్ ఉందా? డెఫినెట్గా స్టార్ స్టేటస్ అంటే మన దగ్గర ఉండేటువంటి టాలెంట్ని బట్టి ఎదుటివాడు మనకు విలువ ఇస్తాడు. అంటే మనకు ఏ పని మనకు వాళ్ళు అప్పచెప్పారో ఆ పనిని బాధ్యతంగా చేసి దాన్ని సక్రమంగా నలుగురిని అప్రిషియేట్ చేయగలిగినటువంటి ఒక ఇదిగా మనం చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు ద గుడ్ స్టేటస్. ఇప్పుడు మీరు 9 భాషల్లో ఈ సినీ పోస్టర్ డిజైన్స్ చేశారు. అంటే భాషకి ఒక రకమైనటువంటి వాళ్ళ ఆచార సంప్రదాయాలు కానీ అక్కడ ఉండేటటువంటి ఇవి ఉంటాయి. దాన్ని మీరు ఎట్లా అవగాహన చేసుకున్నారు?
ఆ రోజుల్లో ఎలా అంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కథ విని ఆ కథలో ఏవేవి అంశాలు ముఖ్యంగా మనం ఇవ్వాలి, ఎవరికి ఎంత ఎక్స్పోజింగ్ ఇవ్వాలి అనేటువంటి తెలుసుకొని దాని పరంగా మేము చేస్తూ వచ్చాం. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, డెఫినెట్గా చిరంజీవి గారి డామినేషన్, ఆ చిరంజీవి గారి ప్రయారిటీని పెట్టుకొని మేము ఆయన్ని వివిధ విభాగాలు చూపిస్తూ మెయిన్ క్యారెక్టర్స్ని స్పాయిల్ కాకుండా జాగ్రత్తగా చేయగలిగితే ఇట్ విల్ బి సక్సెస్. విశ్వనాథ్ గారిది ఒక సపరేట్ స్కూల్, రామ్ గోపాల్ వర్మ గారిది ఒక సపరేట్ స్కూల్. ఎట్లా ఆ 2 డిజైన్లు చేసేటప్పుడు మీకు ఎలాంటి భావాలు ఉండేవి? వాళ్ళు ఏదైనా మీకు అడ్వైస్ చేసేవాళ్ళు? ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్ కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలో యాక్ట్ చేస్తారు. అంటే ఏంటంటే డైరెక్టర్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ని బట్టి ఎదుటివాడు చేయగలుగుతాడు. మేము కూడా ఆ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఒక సూచనని బట్టి మా డిజైనింగ్ అనేటువంటిది కూడా జరుగుతుంది. వాళ్ళకి ఎలా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ మాకు డైరెక్టర్స్ ఐడియా ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మేము మొబిలైజ్ చేసుకుంటాం. అది చిరంజీవి గ్యాంగ్ లీడర్కు పబ్లిసిటీ డిజైన్ చేసి ఆయన హిట్ చిత్రాలకు ఎన్నిటికో పబ్లిసిటీ డిజైనర్గా అలరించారు. రామ్ గోపాల్ వర్మ లాంటి క్రియేటివిటీ డైరెక్టర్ను మెప్పించారు. హాలీవుడ్ నుంచి భారతీయ భాషల్లోకి డబ్బింగ్ అయ్యే ఇంగ్లీష్ చిత్రాలకు డిజైన్ చేశారు. కళను చిత్తశుద్ధితో ఆరాధన చేసి నిత్య విద్యార్థిలా అభ్యాసం చేస్తూనే ఉండాలని నేటి కళాకారులకు సూచన చేశారు. తన అనుభవాలను నేటి యువతకు అందించేందుకు ఫోటోగ్రఫీ, డిజైనింగ్, ప్రింటింగ్ టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒంగోలులో తన పాత మిత్రుడు ప్రముఖ ఆర్టిస్ట్ స్పందన వెంకట్రావుని కలవడానికి వచ్చిన ఆయన్ని సత్య న్యూస్ పలకరించింది. ఆ పలకరింపు ఒక ఇంటర్వ్యూగా అవతరించింది. ఇప్పుడు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఈ పబ్లిసిటీ డిజైన్లో ఎక్కువ మందికి నేర్పించడానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే అంత నేర్పించాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆఫ్టర్ కంప్యూటరైజేషన్ నోబడీ నీడ్స్ ఎనీ హెల్ప్. టోటల్లీ పీపుల్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇంటర్నెట్. ఎవరో చేసినటువంటి శాంపిల్స్ని పెట్టుకొని ఈ రోజున కుర్రవాళ్ళు మ్యానిపులేట్ చేసుకుని, అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదని కాకుండా ఏదో ఒక విధమైన టాలెంట్ తోటి వెళ్ళిపోతున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి కొత్త తరానికి యంగ్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, యంగ్ డైరెక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు హాలీవుడ్ చూస్తే బాలీవుడ్ కానివ్వండి ఏదైనా కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఒక కేటగిరీ కంటే కూడా బాగా చేస్తున్నారా లేదా అనేటువంటిది చూస్తున్నారు తప్పితే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి ఏం చేయటం. అంటే ఏంటంటే అది మీకు తెలిసే ఉంటుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ టోటల్ నాలెడ్జి జీరో అయినా కూడా నెట్ మీద వెళ్ళిపోతున్నారు తప్పితే అంతకంటే అయితే అఫ్కోర్స్ వాళ్ళు బాగానే చేస్తున్నారు. పెన్సిల్ అంటే ఏమిటో తెలియకుండా, పెన్సిల్ వర్క్ అంటే ఏంటో తెలియకుండా, బ్రష్ వర్క్ అంటే ఏమిటో తెలియకుండా, పెయింటింగ్ మిక్సింగ్ అంటే ఏమిటో తెలియకుండా, క్యాన్వాస్ అంటే ఏమిటో తెలియకుండా ఓన్లీ కంప్యూటర్ మీద ఆధారపడి వర్క్ చేసే వాళ్ళకి ఈ కంప్యూటర్ అనేది బంద్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎలా జీవనం సాగిస్తారు? అంటే కంప్యూటర్ అంటే జస్ట్ మీరు ఎగ్జాంపుల్కి బంద్ ఏంటంటే అప్పుడు రియాలిటీ అనేది బయటకు వస్తుంది. అందుకనే భగవంతుడు ఇచ్చినటువంటి కళని ఇప్పుడు మా గురువు గారు ఆయన కంప్యూటర్ పెట్టుకుని కూర్చొని వర్క్ చేయాల. అలాగని ఎంతోమంది పోర్ట్రైట్ పెయింటర్స్ వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కళని వాళ్ళు వదిలిపెట్టాల. ఇప్పుడు ఈ రోజున మా ఫ్రెండ్ ఉన్నాడు, మా కొలీగ్ సురేష్, హీ కెనాట్ కంప్యూటర్ వర్క్, హీఈస్ వర్కింగ్ యాజ్ ఎ పెయింటర్. అలాగనే పాణి గారు అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన ఈ రోజున బ్రష్ పెట్టి పెన్సిల్ పెట్టి స్కెచ్లు వేసుకుంటూనే ఉన్నారు. ఎవరు వచ్చేసి మొబిలైజేషన్ మార్చాల. ఎప్పుడు కూడా ఆ భగవంతుడు చేత్తో ఇచ్చిన చెయ్యే ఏం చేసినా కూడా అదే చివరికి మిగులు. మీకు ఒంగోలులో ఉన్నటువంటి గురువులు ఎవరు? మాకు మొట్టమొదట నేను స్కూల్ ఆఫ్ డేస్లో చదువుకునేప్పుడు మాకు బ్రహ్మ మాస్టర్ గారు అని చెప్పేసి డ్రాయింగ్ మాస్టర్, మాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 100% ఆ మాలో ఉండేటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసి, అయితే ఏంటంటే నేను పీవీఆర్ హై స్కూల్లో చదువుకున్నాను. మొట్టమొదట ఫస్ట్ ప్రైజ్ నేనే కొట్టేవాడిని. కానీ ఆ రోజుల్లో కూడా నేను కొంత నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఆర్ట్ కాంపిటీషన్ జరుగుతుంటే 2 గంటలు టైం ఇస్తారు. ఆ రోజు నేను ఏంటంటే ఒక అరగంట లేట్గానే వెళ్ళేవాడిని. ఎందుకంటే మన తర్వాత వాడికి అవకాశం రావాలి. మా మాస్టర్ గారు ఉండేవాళ్ళు, ఏమయ్యా నువ్వు లేట్గా వచ్చావు, ఇక్కడ ఏమైనా పని అయిపోతుంది, వాళ్ళు ఏమైనా సరిగ్గా బొమ్మే లేదు అంటే ఏంటంటే మొట్టమొదటి మనకు తాపత్రయం ఏంటంటే ఏదో చెయ్యాలి, ఎదుటివాడు కూడా అవకాశం రావాలి. అవకాశం ఉన్నప్పుడే కదా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ చేసినప్పుడే ఆ కళలో ఉండేటువంటి గొప్పతనం. మనం ఒక్కడమే బ్రతకడం కాదు, నలుగురిని బ్రతికించగలిగేటువంటి ఒక సోర్స్ కావాలి. ఏమంటారు? మీరు సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చేసారు ఇప్పుడు ప్రస్తుతం, తర్వాత మీ ప్రాజెక్ట్ ఏమిటి? ఇప్పుడు నేను వచ్చేసి వెడ్డింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీద, అంటే ఏదంటే నాలో మొట్టమొదటి నుంచి కూడా ఏదో ఒక రోజు కొత్తదనం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. చేసింది నలుగురికి సర్వైవ్ చేయగలిగేటువంటి ఒక విధానాన్ని నేను ఇప్పుడు అలవరుచుకున్నాను. ఉపాధి చూపించాలి. అలాగా నేను ఈ వెడ్డింగ్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్, అది ఒక రీసెర్చ్ సబ్జెక్ట్గా తీసుకొని మొత్తం 14 భాషల్లో నేను చేశాను. చేసి ఎంతోమందికి చిన్న చిన్న తరహాలో ఉండేటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. దాదాపు 2500 3,000 మంది స్టూడెంట్స్.
దీనివల్ల ఏంటంటే ఈ రోజున దక్షిణాది ఉండేటువంటి సదరన్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ రోజున మనం చేసిన ప్రొఫెషన్ వల్ల ఎంతోమంది ల్యాబ్లు కానివ్వండి, ఎంతోమంది కుర్రవాళ్ళు కానీ ఇది ఒక జీవనోపాధిగా తీసుకుని బ్రతుకుతున్నారు. ఆడపిల్లలు కానివ్వండి, ఇది అంటే ఇంట్లో కూర్చొని మినిమైజ్డ్ పర్ డే వీఆర్ ఎర్నింగ్ 500 రూపీస్. అంటే ఎక్కడో పోయి కూలికి పోయి రాళ్ళు కొట్టుకొని కుప్పల్లో పనిచేసి వచ్చేదానికన్నా హానెస్ట్గా ఒక వృత్తి నేర్చుకొని చేసుకుంటున్నారు. అంటే ఈరోజు నేను ఆ విషయానికి నేను సంతోషపడుతున్నాను. అది ఇప్పుడు ఉండేటటువంటి ఆర్టిస్టులకు కానీ ఈ ఫోటోగ్రాఫర్స్ కానీ మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? సీనియారిటీ అనేది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూ ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు అన్నం తింటూనే ఉన్నాం. ఏ రోజు అన్నం తినకపోయి నీరసం వస్తుంది. అలాగనే ఏంటంటే కళ అనేది ఏంటంటే వృత్తిపరంగా కానీ ఏదన్నా కానీ రోజు దాన్ని ప్రాక్టీస్ చేసి చిన్న పెద్ద అనేది లేకుండా చిన్నవాడు చేసినా కూడా అందులో ఉన్న గొప్పతనం మనం తీసుకోగలిగితే మనం అప్డేట్ అవ్వగలం. అలాగనే ఈ రోజున ఫోటోగ్రాఫర్స్ కూడా ఫోటోలు తీస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను చేసే కాన్సెప్ట్ వైజ్ వర్క్కి నేను చెప్తున్నాను. కానీ ఏంటంటే ఫోటో అనేది ఏంటంటే ఎవర్ లాస్టింగ్. కానీ ఒక ఎడ్యుకేట్గా బాగా చేయగలిగినటువంటి వాడి దగ్గరికి పని తీసుకెళ్తే వాడు మీరు పడినటువంటి ఆ ఎఫర్ట్ని వర్క్ చేయగలడు. కానీ ఎంతమంది అలా చేస్తున్నారు? ఒక ఫోటోగ్రాఫర్ కానివ్వండి, ఒక డిజైనర్ కానివ్వండి. ఎందుకంటే మనలో ఉండే తృష్ణే మన వాళ్ళని రైజ్ చేయగలుగుతుంది. అది అందరూ అది అనుకొని చేయగలిగితే డెఫినెట్గా ఈ ఫోటోగ్రఫిక్ అనేటువంటిది ఇంకా చాలా డెవలప్ అవుతుంది. అదని మల్లిక్ గారు చెబుతుంది. ఒరిజినాలిటీ దెబ్బతినకుండా మన కళని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. మల్లిక్ గారు ఈరోజు మాకు మంచి అవకాశాన్ని కల్పించి మీరు మా సత్య కేబుల్కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ మా కెమెరామెన్ వంశీతో పొన్నూరు శ్రీనివాస్, సత్య న్యూస్. తెలుగుదేశం నాయకులు మాజీ కౌన్సిలర్ చెక్కా హనుమంతరావు మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తికి చెక్కా హనుమంతరావు ముఖ్య అనుచరునిగా కొనసాగారు. తెలుగుదేశం పార్టీలో పలు పదవులు నిర్వహించారు. సూపర్ బజార్ చైర్మన్గా పనిచేశారు. చెక్కా మృతి పట్ల పార్టీ శ్రేణులు సంతాపాన్ని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జీపీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాల్ సదన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ సీఈఓ బాపిరెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాల సదన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడంతో పాటు బాలికలకు అవసరమైన వసతులను తమ స్వంత నిధులతో సమకూర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాజ్ విమల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి రవి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, ట్రస్ట్ గౌరవాధ్యక్షులు ప్రిన్సి శేషు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ట్రాన్స్కో ఏడీఈ సుదీప్ ఇజ్రాయెల్, ట్రస్ట్ కార్యదర్శి కమలాకర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి భయపడకుడి, మీకందరికీ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు వారందరూ సంతోషంతో పాటలు పాడుకొంచు యేసు ప్రభువుని దర్శించడానికి వచ్చారు. అలానే ఆ నక్షత్రాన్ని చూచి జ్ఞానులు కూడా వచ్చి యేసు ప్రభువుకి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించి ఆయనను పూజించినట్లుగా మనం రాజ్ విమల్ సెమీ క్రిస్మస్ వేడుకల్ని జరుపుతూ ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం ఒక లోటు ఏంటంటే మా మాస్టర్ గారు లేరు మా మధ్య, శేష్ మాస్టర్ గారు. ప్రతి సంవత్సరం ఆయన ఉండేవారు. ఆయన ఖచ్చితంగా ప్రభు దగ్గరే ఉంటారు. అక్కడి నుంచి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారని చెప్పేసి అని పూర్తి విశ్వాసంగా నేను ఎప్పుడు ఉంటా ఉంటాను. మీ అందరికీ తెలుసు, చెప్పారు కదా మేడం, చెప్పారు కదా యేసుక్రీస్తు ఎవరని చెప్పారు? దేవుడే కాదు, ప్రభువు, మనందరికీ రక్షకుడు, అంటే రక్షించేవాడు. ప్రపంచమంతా కూడా అందరూ కలిసి క్రిస్మస్ పెద్ద పండగ ఇది, ప్రపంచం అంతా కూడా. ఎందుకు చేస్తారు, ఎందుకు యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు అనే విషయం కూడా మీ అందరికీ ఖచ్చితంగా తెలియాలి. మీరు చదువుకున్నారు కదా అందరూ, మీరు చదువుకునే పుస్తకంలో చరిత్ర ఏం చెప్తుంది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం చెప్తారా? అంటే క్రీస్తు పుట్టిన దాని దగ్గర నుంచి
దానికి ముందున్నదంతా కూడా క్రీస్తు పూర్వం అని. ఇప్పుడు జరుగుతున్న క్రిస్మస్ అనే పండుగ చాలా గొప్పమైన ఘనమైన పండుగ. ఆ ప్రభు యేసు అందరిని అన్ని యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం లవ్ ది నైబర్, పొరుగు వారిని ప్రేమించడం. అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది మన పొరుగు వారిని ప్రేమించటమే. ఎటువంటి అసూయ ద్వేషాలు లేకుండా మనం ఇతరులకు ఎప్పుడైతే సహాయం చేస్తూ పోతామో మనకి భగవంతుడు సహాయం చేస్తాడు. అదొక్కటే మరి ప్రైమరీగా మీరు పిల్లలుగా తెలుసుకోవాల్సింది. చాలామంది దేవుడిని చదువుతూ ఉంటారు. మీరు శ్రీకృష్ణుడు, రాముడు అందరికీ రకరకాల ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ప్రపంచంలో మనం చూసినటువంటి దేవుడు యేసుక్రీస్తు పుట్టుక. ఏం చేయమంటారు మేడం అంటే కొద్దిగా ఈ బాత్రూమ్స్ బాగా రిపేర్ ఉన్నాయండి, ఆ డోర్స్ అవన్నీ కొద్దిగా వాటికి మరమ్మతులు చేపించాలి, దానికి తగిన ఏర్పాట్లు ఏదైనా చేయండి సార్ అంటే, మేడం తప్పనిసరిగా నేనే దగ్గరుండి చేపిస్తానని చెప్పాను. మరి దానికి సంబంధించి ఒక 10,000 రూపీస్ని చెక్ని మన ముఖ్య అతిథులు మరి వారందరి చేతుల మీదుగా మరి ప్రిన్సిపాల్ గారికి అందించాలని. ఇచ్చేసేనమ్మా. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారాభిషేకం నిర్వహించారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె లాంటి సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా పప్పు బజార్లోని శ్రీ సీతారామ బాల భక్త సమాజం వారి ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా తిరుప్పావై పారాయణ చేశారు. తిరుప్పావై పారాయణ సకల శాస్త్రాల పారాయణంతో సమానమని అన్నారు. ధనుర్మాసం మొత్తం తిరుప్పావై సామూహిక పారాయణ జరుగుతుందని నిర్వాహకులు పబ్బిశెట్టి ద్వారక తెలిపారు. ఒంగోలు భాగ్యనగర్లోని శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో గణిత శాస్త్ర ప్రవీణుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ వివి నరసింహారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీవల్లి, క్విజ్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హర్ష ఇంకా పలువురు గణిత ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని రామానుజన్కు నివాళులర్పించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి 10,000 కోట్ల ప్యాకేజీని ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం జరిపిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రకాశం భవనం వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి,
మాజీ కార్యదర్శి జాల అంజయ్య, సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, బి వెంకట్రావు, పెంట్యాల హనుమంతరావు, రమాదేవి, సయ్యద్ హమీద్, ముప్పరాజు కోటయ్య, వై వెంకటేశ్వర్లు, దామా శ్రీనివాసరావు ఇంకా పెద్ద సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు పాడిన గీతాలు ఆలోచింపచేశాయి. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ మాటను విస్మరించడంతో పాదయాత్రలు చేయాల్సి వచ్చిందన్నారు. 5 బృందాలుగా 40 మంది 35 మండలాలు 300 గ్రామాలలో పర్యటించినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు తెలియజేశారు. ప్రజలు పెట్టింది తిని వాళ్ళ దగ్గర పండి వాడు చెప్పిన విషయాలు విని ఈరోజు కలెక్టర్ గారికి ఈ జిల్లా యొక్క పరిస్థితిని వివరించడం కోసం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి, ప్రజలు సహకరించండి. మేము కలెక్టర్ ఆఫీసు మీద దొమ్మికి రాలేదు, కలెక్టర్ ఆఫీసు మీదకి దాడికి రాలేదు. కలెక్టర్ గారికి ఈ జిల్లాలో భయంకరమైన 46 సంవత్సరాలు ఈ జిల్లా ఏర్పడితే 30 సంవత్సరాలు భయంకరమైన కరువులు ఎదుర్కొంటున్న ఈ జిల్లాలో రైతాంగం సాధారణమైనటువంటి ప్రజానీకం యొక్క బాధల గురించి వివరించడం కోసమే ఈరోజు ఇక్కడికి వచ్చాం. అందుకని ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకానికి వినయపూర్వకంగా నమస్కరించి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సహకరించండి అని చెప్పి వారికి తెలియజేస్తున్నాం. ఈ జిల్లా వెనకబడిపోయిన జిల్లా గుర్తించాలని విభజనకు ముందు శ్రీకృష్ణ కమిషన్ గుర్తించారు. రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడిగా 3 జిల్లాలు వెనకబడిపోయినాయి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ 3 జిల్లాలు అత్యంత వెనకబడి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో గుర్తించారు. విభజన జరిగినప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలని 7 జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అత్యంత ఫ్లోరిన్ ఉండి, అత్యంత కరువులో ఉండి, అత్యంత సాగునీరు లేనటువంటి, అత్యంత ఎక్కువగా వలసలుండి, అత్యంత విద్యా ప్రమాణాలు తక్కువగా ఉండి, ఆరోగ్య వసతులు అత్యంత లోపభూయిష్టంగా ఉన్నటువంటి, మౌలిక సదుపాయాల్లో అత్యంత లోపభూయిష్టంగా ఉన్న ప్రకాశం జిల్లా అన్నిట్లోనూ వెనకబడిపోయినటువంటి ప్రకాశం జిల్లాని వెనకబడిపోయిన జిల్లాగా గుర్తించలేదు. అన్ని ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అన్ని సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రకాశం భవనం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు సిఐటియు ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 10వ PRCని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు
మజుందర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3 లక్షల మందిని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో దశల వారీగా మేము రెగ్యులర్ చేస్తామని చెప్పి చెప్పిందో దాన్ని అమలు చేయాలని చెప్పి 10వ PRC ప్రకారం వేతనాల సవరణ చేయాలని చెప్పి ఈ డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల కార్యాలయాల వద్ద అట్లా స్థానికంగా RDO కార్యాలయం వద్ద కూడా ఈ యొక్క కార్యక్రమం ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నాని మనం ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్ వద్ద జరుపుకుంటున్నాం. ఈరోజు నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఉద్యోగుల్లో రెగ్యులర్ వాళ్ళు డైలీ వేజ్ మీద పనిచేసినా, అవుట్ సోర్సింగ్ పేరుతో పనిచేసినా, కాంట్రాక్ట్ పేరుతో పనిచేసినా, ఏ పేరుతో పనిచేసినా అదే పని చేస్తున్నటువంటి పర్మనెంట్ వాళ్ళకి ఎంత జీతం అయితే ఇస్తున్నారో అదే జీతాన్ని ఏ పేరు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నేను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నా మోడీ గారిని, చంద్రబాబు గారిని, వీళ్ళు లేచిన దగ్గర నుంచి మేము జనం మేలు కోసం పనిచేస్తున్నాం, జనాన్ని అభివృద్ధి చేస్తాం, దేశాన్ని అభివృద్ధి చేస్తాం, జనం బాధలు తీరుస్తామని చెబుతున్నారు. మేము అడుగుతుంది ఒకటే CITగా ఈరోజు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని, అయ్యా మీరు జనం బాధలు తీరుస్తా ఉన్నారు, కష్టాలు తీరుస్తా ఉన్నారు. మేము ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో, డైలీ వేజ్ పద్ధతిలో రకరకాల డిపార్ట్మెంట్లో, ఉపాధ్యాయ వృత్తిలో కానీ, కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కానీ, పరిశ్రమల్లో కానీ రకరకాల సంస్థల్లో మేము పనిచేస్తా ఉన్నాం. మా పక్కనే పర్మనెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. పర్మనెంట్ వాళ్ళు 30,000, 35,000, 40,000 ఇస్తా ఉన్నారు. కానీ కాంట్రాక్ట్ వాళ్ళు చూసుకుంటే 5,000 నుంచి 11,000 రూపాయల జీతాలు ఇస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రైతుల పాలిటి శాపంగా మారిందని రైతు సంఘం నాయకులు చుండూరు రంగారావు ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు వ్యవసాయ రంగంపై ప్రభావం అన్న అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో పలువురు వక్తలు ఈ చర్యను ఖండించారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో రంగాభవన్లో జరిగిన ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి చుంచు శేషయ్య, సిపిఐ రాష్ట్ర నాయకులు రావుల వెంకయ్య, డాక్టర్ చుంచు చలమయ్య, షంషేర్ అహ్మద్, ఫజలుల్లా, టీవీ రంగారావు, పమిడి వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ 114వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అవకాశానికి కానీ, వారి యొక్క జీవితాలు మెరుగుపడడానికి కానీ, వారి తలసరి ఆదాయాలు పెరగడానికి కానీ ఎంతో సుసంపన్నమైనటువంటి అయినప్పటికీ కూడా పరిపాలనలో ఉండేటటువంటి వారి యొక్క దిక్కుమాలను దివాళకోవడం మూలంగా మనము ఉండవలసినటువంటి స్థాయిలో ఉండలేకపోయేటటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి. మరి ఇవాళ చాలా కాలం నుంచి విన్నాం, సాధారణమైన రైతులు కావచ్చు, సాధారణమైనటువంటి ప్రజానీకం కావచ్చు, ఇతరులు కావచ్చు, బ్యాంకుల్లో పోయి డబ్బులు తీసుకుంటా ఉంటే ATMలో దాంట్లో దొంగ నోట్లు వస్తున్నాయి అన్నమాట. దొంగ నోట్లు ఉన్న మాటని మనం అంగీకరించాం చాలా సంవత్సరాల కాలంగా. బంగ్లాదేశ్ అడ్డాగా, నేపాల్ అడ్డాగా దేశంలోకి దొంగ నోట్లు అయ్యేటటువంటి ఇతర దేశాల వాళ్ళు మన ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడం కోసం పంపిస్తున్నారు. ఈ ఆచరణలో ఆశయం 3 పాయింట్లు చెప్తున్నారు ప్రభుత్వం వారు. 1 నల్లధనాన్ని నిర్మూలించడం, 2 టెర్రరిజము, నక్సలిజాన్ని వాళ్ళకి ఆర్థిక వనరులు పూర్తిగా కట్ చేయడం, ఆ తర్వాత అభివృద్ధి సాధించడం. కానీ ఆశయం ఆలోచన లోపల ఇది అమల్లోకి తీసుకొస్తే దీనికి ఎన్ని వెర్రితలలు వేస్తాయి, మనకంటే ఈ దేశంలో ఉన్న కొంతమంది ప్రజలు ఆశయానికి. శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఈ నెల 24వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెండ్యాల సుబ్బారావు రచించిన
సాయి మహిమాన్విత గ్రంథావిష్కరణ మహోత్సవం తూర్పు కమ్మపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్నట్లు పుస్తక రచయిత పెండ్యాల సుబ్బారావు తెలిపారు. సాయినామ సంకీర్తన, పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతివారం సర్టిఫికేట్ల కోసం ఒంగోలు కేంద్రానికి వచ్చే విభిన్న ప్రతిభావంతులకు మనలో మనం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాత రిమ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఓ రాజు, మాజీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బషీర్, యాదవ సంఘం నాయకులు పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ వాళ్ళకి వైవి రంగయ్య గారి 15వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి దానబోయిన లక్ష్మీ కుమారి, త్రిపురం నాగేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఈరోజు ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరంతరం ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. గురువారం ఇక్కడ సర్టిఫికేట్ల కోసం సదరం క్యాంప్కి వచ్చే వికలాంగులకు, అంత దూరం నుంచి వచ్చే వాళ్ళకి వయసు ప్రయాసాలు తగ్గించింది, ఖర్చులు తగ్గించడం కోసం ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు కలెక్టరేట్లో పనిచేసే లక్ష్మి గారు వాళ్ళ భర్త 15వ వర్ధంతి సందర్భంగా సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యలలో, ఇబ్బందికర పరిస్థితులలో ఉన్న మహిళల కోసం ప్రవేశపెట్టిన సఖీ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ పిలుపు. ఆయన కుంచె కదిలిస్తే కళాఖండం సాక్షాత్కరిస్తుంది. కాన్వాస్పై రమణీయ దృశ్యాలు దర్శనమిస్తాయి. సినీ పబ్లిసిటీ డిజైనర్ మల్లిక్తో సత్య చిట్చాట్. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్. సత్యన్యూస్లో నేటి మాట. అనారోగ్యం 2 రకాలు. 1 శారీరకం, 2 మానసికం. మొదటిది చావుకు దగ్గర చేస్తుంది, రెండోది ఆనందానికి దూరం చేస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.